యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుడు మీకు సమాధానం కలిగజేసి మీ సరిహద్దుల విశాలతనిచ్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మంచిదే. మరి నీ నవ్వు తోటి వారిని దుఃఖపడేలా చేసి దేవుణ్ణి వ్యసనపడేలా చేస్తుందా? అదేంటి, అలా కూడా ఉంటుందా? ఎస్, ఉంటుంది. చూద్దాం రండి. నవ్వులలో 2 రకాలు ఉన్నాయి. ఏది వాక్యానుసారమైన నవ్వు? చూద్దాం రండి. ఒక వ్యక్తిని అపహాస్యం చేసి మనం కడుపుబ్బ నవ్వే నవ్వు మనల్ని కేంద్రపాలు చేస్తుంది. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం గలవాడిగా ఉంటాం. మూర్ఖత్వంతో దుష్టత్వంతో నిండిపోయిన వారితో సరదాగా చేశాను, సరదాగా మాట్లాడాను అని నీ ప్రవర్తన ద్వారా నీ నోరు జారిపోతే నీ సాక్ష్యాన్ని కోల్పోతావు. గేలి చేసినట్లు మాట్లాడే నీ నవ్వు నిన్ను అజ్ఞానిగా చేస్తుంది. నీ క్రమశిక్షణతో కూడిన భక్తి జీవితం కోల్పోయేలా చేస్తుంది. జ్ఞానుల మనస్సు ప్రలాపించు వారి ఇంటి మీద నుండును. బుద్ధిహీనుల పాటలు ఆ క్షణంలో నిన్ను ఉద్రేకపరుస్తాయి, కానీ నిన్ను ఒక బుద్ధిహీనునిగా మార్చేస్తాయి. బాణ క్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు కూడా అట్టిదే. నవ్వులాటలు పుట్టించుటకే వారు విందులు చేస్తారు. ఆ విందులో నువ్వు పాల్గొని నీ భక్తి జీవితాన్ని కోల్పోతున్నావేమో, సరిచేసుకుంటావని ఆశిస్తున్నాను. దానిని బట్టి నీ దేహమునకు శిక్షకు లోపరిచినంత పని నీ నోటికి రానీకుము. మీరు చెప్పండి, ఇటువంటి నవ్వు నీకు శిక్షను తీసుకుని వస్తుంది. ఈ నవ్వు ప్రభునందు ఆనందం అస్సలు కాదండి. ఈ నవ్వు దేవుని గాయాన్ని రేపకుండా ఎదుటి వ్యక్తిని దుఃఖపెట్టకుండా చూసుకో. నీవు దేవుని ప్రతిబింబానివి అని అస్సలు మర్చిపోవద్దు. నవ్వడంలో తప్పులేదు, కానీ ఆ నవ్వు ఎదుటి వ్యక్తిని హేళనకరంగా, అవహేళనగా, అపహాస్యంగా ఉండకుండా చూసుకోండి చాలు. మనం దేవుని కుమార్తెలం, మనం దేవుని కుమారులం, మనం దేవుని ప్రతిబింబాలం అనే సంగతిని మర్చిపోవద్దు. మనం మరొక యేసుక్రీస్తులా బ్రతకవలసిన వారమై ఉన్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.